పంచభూత లింగాలు ఎక్కడున్నాయో వాటి విశిష్టత గురించి మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. మొదటిది పృథ్వీలింగం. ఇక్కడి లింగం మన్నుతో చెక్కినట్టే మృదువుగా ఉంటుంది. చేతితో తాకితే ఒక దివ్యమైన స్పర్శ అనిపిస్తుంది. రెండవది వాయులింగం. ఇక్కడ దీపం పెట్టినా అక్కడ దీపం నుంచి వచ్చే ఒక దివ్య శ్వాస వలన జ్వాల నెమ్మదిగా వాలిపోతుంది. ఆ గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. మూడవది అగ్నిలింగం. ఈ దేవాలయం తిరువన్నమలైలో ఉంది. అగ్ని స్వరూపమైన శివుడు ఇక్కడ జ్వాలల రూపంలో దర్శనమిస్తాడు. కార్తీక దీపం రోజున కొండపై వెలిగే మహాజ్యోతి, అదే ఆయన అగ్ని తేజమని చెప్తారు. నాలుగవది జలలింగం. ఈ దేవాలయం తిరుచిరపల్లిలో ఉంది. ఈ లింగం ఎల్లప్పుడూ నీటిలోనే మునిగి ఉంటుంది. ఎండాకాలం ఎంత భీకరమైన ఈ నీరు ఒక్కరోజు కూడా తగ్గదు. ఈ రహస్యం ఎప్పటికీ అర్థం కాలేదు. ఐదవది ఆకాశలింగం. ఈ క్షేత్రం చిదంబరంలో ఉంది. ఇక్కడ లింగం కనిపించదు, ఒక ఖాళీ స్థలం. అదే శివుడి ఆకాశతత్వం. ఇదే శివుడి చిదంబర రహస్యం. అందరూ చెప్పండి హర హర మహాదేవ్.